ఈరోజు కథ పేరు మాయ కొబ్బరి చెట్టు. రామాపురం అనే గ్రామంలో గోపాల్, వెంకట్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ రైతులే. గోపాల్ కష్టపడి పనిచేసేవాడు. వెంకట్ మాత్రము తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలని అనుకునేవాడు. ఒకరోజు గోపాల్ తన పొలంలో పనిచేస్తుండగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. బాబూ, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇస్తావా అని అడిగాడు. గోపాల్ వెంటనే చల్లని నీళ్లు, భోజనం ఇచ్చాడు. వృద్ధుడు సంతోషించి ఒక కొబ్బరికాయ ఇచ్చి, దీన్ని నీ ఇంటి వెనక నాటు, ఇది సాధారణ చెట్టు కాదు, కానీ రోజుకు ఒక కొబ్బరికాయ మాత్రమే కోయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు పెద్దదయింది. ప్రతిరోజు ఒక బంగారు కొబ్బరికాయ కాసేది. గోపాల్ ఒకటి మాత్రమే తీసుకుని అమ్మేవాడు. అతని జీవితం క్రమంగా మెరుగుపడింది. ఈ విషయం వెంకట్కు తెలిసింది. రోజుకు ఒకటి ఎందుకు, ఒకేసారి అన్నీ తీసుకుంటే కోటీశ్వరుని అవుతాను అని అనుకున్నాడు. ఒక రాత్రి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుపై ఉన్న అన్ని బంగారు కొబ్బరికాయలను కోయడం ప్రారంభించాడు. అప్పుడే చెట్టు బలంగా కంపించింది. అన్ని బంగారు కొబ్బరికాయలు సాధారణ రాళ్లుగా మారిపోయాయి. చెట్టు కూడా ఎండిపోయింది. వెంకట్ భయపడి ఏడవసాగాడు. మరుసటి రోజు గోపాల్ విషయం తెలుసుకుని, అత్యాశ ఎప్పుడూ నష్టానికే దారితీస్తుంది, అవసరానికి సరిపడినదే తీసుకోవాలి అని చెప్పాడు. వెంకట్ తన తప్పు తెలుసుకొని కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. నీతి: అత్యాశ దుఃఖానికి చేటు, కష్టపడి సంపాదించినదే శాశ్వతంగా నిలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.